హై టు ఆల్. మనందరికీ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఉన్న ఫస్ట్ టెన్షన్ కీ కూడా చూసేసుకున్నాం. కీ తర్వాత ఉన్న నెక్స్ట్ టెన్షన్ ఏంటి? రిజల్ట్స్. సో ఇప్పుడు ఈ రిజల్ట్స్ కోసం అయితే టెన్షన్ పడుతున్నాం. చాలామందికి అయితే ఉన్న డౌట్ ఏంటి అంటే మనకి వచ్చిన మార్క్స్కి ఏ ర్యాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. మనం చేయాల్సిన పని ఎగ్జామ్ రాయటం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ర్యాంక్ ఇవ్వటం అనేది వాడి పని వాడు చేస్తాడు. కాకపోతే దానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైం పట్టేదాకా మనం కొంచెం వెయిట్ చేసామంటే మన ర్యాంక్ అయితే మనకు వస్తుంది. మనం క్వాలిఫై అయ్యామా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం, సీట్కి అప్లై చేసుకుంటాం. క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ వే ఏంటి అని చెప్పి చూసుకుంటాం. ఆ నెక్స్ట్ వేలో మేనేజ్మెంట్ సీట్ తీసుకోవటమా లేకపోతే దానికి ఇంకోటి ఏమైనా మార్గం ఉందనేది చూసుకుంటాం. సో కీలో బోర్డర్ మార్క్స్ చూసుకున్న ప్రతి ఒక్కరు టెన్షన్ అయితే పడకండి. మనకి వచ్చే మార్క్స్ మనకు వస్తాయి. ర్యాంక్లో చూసుకొని ఫిక్స్ అయిపోవచ్చు. సో క్వాలిఫై అవ్వడం గురించి వరి మానేసేసి మనం క్వాలిఫై అయితే ఏ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలి, క్వాలిఫై కాకపోతే ఎక్కడ ఆ కోర్స్కి తక్కువ అమౌంట్ ఉందో, మనం చేసే కోర్స్కి తక్కువ అమౌంట్లో సీట్ ఇస్తున్నారో ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని అక్కడ సీటు మేనేజ్మెంట్లో తీసుకోవటమా లేదంటే ప్రైవేట్ కాలేజెస్లో ఏమన్నా అందుబాటులో ఉంటాయని చెప్పి ట్రై చేయాలి. అది క్వాలిఫై అవ్వని వాళ్ళు చేయాల్సిన పని. ఓకే, ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి, అట్లాగే మనం వెబ్ ఆప్షన్స్లో ఏ యూనివర్సిటీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటి అంటే మనం ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలనేది మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి మనమే డిసైడ్ అవ్వాలి. లేదు అంటే మనకు వచ్చిన ర్యాంకు ఒకవేళ ఎక్కువ ఉన్నప్పుడు మనం మంచి యూనివర్సిటీకి అప్లై చేసుకున్నట్లయితే మనకు సీట్ రాదు. అదే సీట్కి వేరే వాడికి సీట్ వస్తుంది. సో మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన ర్యాంక్కి ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా ఆ ర్యాంకుకు తగ్గట్టు యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నట్లయితే సీట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో మనం చేయాల్సిన పని ఏంటి? మన ర్యాంక్ని ముందు మనం బేస్ చేసుకోవాలి. సో మన ర్యాంక్ని బేస్ చేసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్లు అయితే ఇవ్వాలి. మనం వెబ్ ఆప్షన్స్లో మనకి చూపించిన అన్ని సీట్స్ అప్లై చేస్తాం. అది రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ అన్నీ అప్లై చేసుకుంటాం. కానీ మనం చేసేది ఏంటి? మెయిన్ మన ర్యాంక్ని అనాలిసిస్ అయితే చేసుకోవాలి. సో మన ర్యాంక్ని అనాలిసిస్ చేసుకున్న తర్వాత టాప్ యూనివర్సిటీస్ ఏంటి అని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు మనకి 70 మార్క్స్ వచ్చినాయి అనుకో, 70+ వస్తే మనం 1K బిలో అయితే ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో 70 మార్క్స్ వచ్చాయి కాబట్టి మనం చేసేది ఏంటి? టాప్ యూనివర్సిటీకి ప్రిఫరెన్స్ ఇస్తాం. అలా కాకుండా 50 బిలో వచ్చినాయి అనుకో, 50 బిలో వస్తే మీడియంలో ఉన్న యూనివర్సిటీస్ ఏంటి అని వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? మనం క్వాలిఫైయింగ్ మీద కొంచెం ఎక్కువలో ఉన్నాం. సో మనం చేయాల్సిన పని ఏంటి? ప్రిఫరెన్స్ అయితే అన్నీ ఇస్తాం, కానీ మెయిన్ ఏంటి? ఫస్ట్ ప్రిఫరెన్స్లో కనుక మన ర్యాంకు తగ్గట్టు ప్రీవియస్ ఇయర్లో అదే ర్యాంకులో సీట్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నట్లయితే, అంటే ఆ సీట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అదే ఒక యూనివర్సిటీ ఉందనుకో, పర్టికులర్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని మన ర్యాంక్ని బేస్ చేసుకొని ఆ సీట్కి మనం ప్రిఫరెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మన ర్యాంక్కి మనం ఏ యూనివర్సిటీలో పెట్టుకోవాలనేది మనకి ఎట్లా అర్థమైంది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్లా అంటే ప్రీవియస్ ఇయర్లో ఏ ర్యాంక్కి ఎక్కడ సీట్ వచ్చిందంటే మనకి 70+ వచ్చింటే 70+ వచ్చిన వాళ్ళకి తక్కువలో ర్యాంక్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ యూనివర్సిటీ సీట్ రావడం జరిగింది అనేది ఒక ఎగ్జాంపుల్గా నేను మీకు చూపిస్తాను. అన్ని యూనివర్సిటీస్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ వాళ్ళకి వచ్చిన ర్యాంక్ని వాళ్ళ కేటగిరీని చూపిస్తూ వీడియో చేస్తాను. ఒక 3 వీడియోస్ లాగా చేస్తాను. ఒక వీడియోలో అంతా కవర్ చేయలేం కాబట్టి 3 వీడియోస్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే మన ర్యాంక్ని బట్టి మనం యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి. అది పోతే బెస్ట్ యూనివర్సిటీస్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు NAC ర్యాంక్ ఉంటుంది. సరే, ర్యాంకింగ్లో మనం యూనివర్సిటీస్ని ఆర్డర్లో పెట్టుకున్నా కానీ మనకి స్టూడెంట్స్ ఉన్నారు, అంటే ఎక్స్పీరియన్స్ చేసిన స్టూడెంట్స్, వాళ్ళు ఇచ్చే రివ్యూ ఒకలా ఉంటుంది, NAC గ్రేడ్ అయితే ఇంకోలా ఉంటుంది. సో మనం ఏది బేస్ చేసుకోవాలంటే ఆ యూనివర్సిటీస్లో పీజీ చేస్తున్న స్టూడెంట్స్ వాళ్ళ రివ్యూ ఏదైతే తీసుకోవాలి. వాళ్ళ రివ్యూ తీసుకుంటే మనకు క్లారిటీ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ ర్యాంక్ మాత్రం ఏయుకి ఇచ్చేస్తారు. అంటే ఆర్డర్లో చూసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చెప్పిన వాళ్ళు, అంటే మా ఫ్రెండ్స్లో 2-3 అయితే ఏయులో ఉన్నారు. ఏయులో వాళ్ళు చెప్పిన రివ్యూ నేను విన్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్వీలో ఉన్నవాళ్ళు, అట్లాగే ఆదికవి అన్నయ్యలో ఉన్నవాళ్ళు,
పద్మావతి యూనివర్సిటీస్లో ఉన్నవాళ్ళు, యోగి వేమన యూనివర్సిటీస్లో ఉన్నవాళ్ళు చెప్పిన రివ్యూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏయూలో ఉన్న వాళ్ళు చెప్పిన రివ్యూ ఏంటి, నాకు 70+ ఎబోవ్ వచ్చినాయి, నేను ఈ సీట్కి నేను రెగ్యులర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు అట్లా అని చెప్పి తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు దానికి వెబ్ ఆప్షన్స్ ఇవ్వకూడదని అయితే నేను చెప్పట్లేదు. నార్మల్గా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది అతనికి పెట్టుకోవడం వల్ల ఆ 70+ మార్క్స్ అనేవి అతనికి నమ్మకం, అంటే నాకు ఇది టాప్ యూనివర్సిటీ కాబట్టి దీంట్లో నాకు ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో అతను ఆ యూనివర్సిటీ పెట్టుకున్నాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంటుంది. సెకండ్లో వెంకటేశ్వర యూనివర్సిటీ ఉంటుంది. వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా 50 నుంచి 60లో వచ్చిన వ్యక్తి అయితే అప్లై చేస్తాడు. ఎందుకంటే అతనికి నమ్మకం ఉంటుంది, నాకు 50 దాటినాయి, ప్రీవియస్ ఇయర్లో కూడా 50 దాటిన 60 దాటిన స్టూడెంట్కి ఇంత ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ను బట్టి అతను ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చాడు, నేను కూడా అట్లాగే ఇస్తే నాకు ఇక్కడే ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే నాకు ఆ సీట్ వచ్చేస్తుంది అని అతనికి ఒక క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వాళ్ళు ఎట్లా వాళ్ళకి 50 దాటితే కాబట్టి వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టుకునే గ్రూపు కాంపిటీషన్ గ్రూప్, నేను పెట్టుకున్నా కానీ నాకు ఎక్కువ ర్యాంక్ వస్తుంది, నాకు సీట్ అయితే వస్తుంది అన్న నమ్మకంతో అక్కడ పెడతాడు, రెగ్యులర్ పెడతాడు, సెల్ఫ్ ఫైనాన్స్ పెడతాడు. అది కూడా ప్రీవియస్ ఇయర్లో అది కంపేర్ చేసుకుంటాడు. అంటే ఎట్లా, తన సీనియర్స్లో ఎవరికైతే తనకు వచ్చిన ర్యాంక్ వస్తుందో అదే ర్యాంక్లో నా పర్టికులర్ గ్రూప్కి ఎలిజిబిలిటీ ఉంటే అతను ఆ సీట్ అయితే పెట్టుకుంటాడు ఫస్ట్ ప్రిఫరెన్స్లో. ఎప్పుడైనా కానీ వెబ్ ఆప్షన్స్ ఏంటంటే మనకి కన్ఫామ్గా మన ర్యాంక్కి కన్ఫామ్గా సీట్ వచ్చే ఛాన్స్ ఉన్న యూనివర్సిటీస్నే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి సీట్ కన్ఫామ్గా వస్తుంది. ఓకే ఫైన్, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు టాప్ యూనివర్సిటీస్ని చెప్తాను. అట్లాగే ఆ టాప్ యూనివర్సిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ర్యాంక్కి మన ఏ యూనివర్సిటీలో పెట్టుకోవాలనేది మీకు ఇంకో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం నార్మల్గా చూసుకున్నట్లయితే మనకు టాప్ యూనివర్సిటీస్ ఏంటి అని అందరికీ తెలిసిందే. ఫస్ట్ అయితే ఏయూ ఉంటుంది. ఏయూలో కూడా మనం అంటే మనకి మంచి ర్యాంక్ వస్తేనే ఏయూలో అప్లై చేసుకుంటే మనకి సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెంకటేశ్వర యూనివర్సిటీ. థర్డ్ చూసుకున్నట్లయితే కృష్ణదేవరాయ ఉంటుంది. అట్లాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ, నెక్స్ట్ యోగి వేమన యూనివర్సిటీ ఉంటాయి. మిగతా రాయలసీమ విక్రమసింహపురి, ఎట్లా కృష్ణ యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ ఇవన్నీ నెక్స్ట్ ఉంటాయి ర్యాంక్స్లో. వీటన్నిటికీ నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియో ఏంటి అంటే మీకు బేసిక్, అంటే నార్మల్గా ఒక ర్యాంక్కి మనం ఏ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలని మీకు అర్థం అవడం కోసం ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మంది స్టూడెంట్స్కి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.